ఈ ఉదయకాలం మన యొక్క వాక్య ధ్యానార్థమై మనం ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గల వారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. దేవునికి స్తోత్రం. మనము ఈ యొక్క దినాల్లో క్రైస్తవులుగా మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనము ఈ భూమి మీద జీవిస్తున్నాం. కాబట్టి మనము మీ యొక్క దినాల్లో మనం దేవుని యొక్క బిడ్డలమని ఇతరులకు తెలియబడేటట్లుగా మనం ఈ భూమి మీద జీవించే వారంగా ఉండాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏం చేశారు, ఈ లోకంలో నుంచి మనలను ప్రత్యేకించి ఆయన స్వరక్తం చేత మనలను కొని మనలను ఆయన రక్షించి ఉన్నారు. కాబట్టి మనము ఈ దినాల్లో ఏం చేయాలంటే మనము దేవునికి ఇష్టమైన వారముగా జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క కార్యములను మనం ఇతరులకు బయలుపరిచే వారంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని మన యొక్క జీవితంలో మనం నెరవేర్చే వారంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనం ఏం చేయాలంటే వినయమైనటువంటి మనస్సు కలిగిన వారముగా జీవించే వారంగా ఉండాలి. మనలో ఎటువంటి, ఇక్కడ మనం వాక్యంలో చదివినట్లయితే మనలో ఎటువంటి కక్షలైనను వృధాతిశయము అంటే అతిశయించడం, వ్యర్థముగా మన యొక్క జీవితంలో అతిశయించడం కానీ మనం ఈ దినాల్లో మనం చేసే వారంగా ఉండకూడదు. ఈ భూమి మీద అనేక మందిని చూసినట్లయితే ఎంతో మంది చాలా రకాలుగా జీవిస్తూ ఉన్నారు. అయితే మనము క్రైస్తవులుగా ఉండినటువంటి మనము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే మనం వినయ మనసు కలిగిన వారముగా జీవించే వారముగా ఉండాలి. కాబట్టి మనలో ఎటువంటి కక్ష కానీ అతిశయం అనేది లేకుండా మన జీవితంలో వినయ మనసు కలిగి మనము ఏం చేయాలంటే మనకంటే ఇంకొకరు గొప్పవారని చెప్పి మనం అధికంగా యోచించే వారంగా ఉండాలి. ఈ యొక్క వాక్యంలో దేవుడు అదే సెలవిచ్చినారు. మన జీవితంలో మనం ఇతరులను మనకంటే వారు గొప్పవారని తలంచాలి, కానీ మనమే గొప్పవాళ్ళం, మనం చేసేదే గొప్ప అని మనం ఇతరులకి బయలుపరిచే వారంగా ఉండకూడదు. దేవుని బిడ్డలైన మనం ఇతరులను యోగ్యులుగా ఎంచే వారంగా ఉండాలి, కానీ మనమే గొప్పవాళ్ళం, మనమే యోగ్యులం అనే వారంగా మనం ఈ భూమి మీద జీవించకూడదు. మనం గొప్పవారం అని మనం జీవించినట్లయితే మనలో దేవుని యొక్క స్వభావం అనేది మన జీవితంలో ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏం సెలవిచ్చున్నారంటే మన యొక్క జీవితంలో మనం వినయ మనసు కలిగిన వారముగా ఉండి మనం మరొకరిని మనం యోగ్యులుగా ఎంచాలని సెలవీయబడింది. కాబట్టి మన జీవితంలో మనల్ని ఇతరుల కంటే మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఇతరులనే మనం యోగ్యులుగా ఎంచుకోవాలి. మన జీవితంలో మనం అతిశయించే వారంగా కాదు, కానీ దేవుడు మన యొద్ద కోరుకునేది వినయమైన మనసు. కాబట్టి మనం ఈ దినాల్లో ఏం చేయాలంటే వినయమైన మనసు కలిగిన వారముగా జీవించాలంటే మనం ఏం చేయాలి, ఇతరులను మనం యోగ్యులుగా ఎంచుకోవాలి. మనమే గొప్పవారం అనేటువంటి యొక్క స్వభావం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఇతరులు మనకంటే గొప్పవారు అని మనం ఎంచుకున్నప్పుడు దేవుని యొక్క స్వభావం అనేది మన జీవితంలో ఏలుబడి చేసిద్ది. అదే సందర్భంలో మనం వినయం కలిగిన వారంగా ఉండాలి. అదే సందర్భంలో మనం ఏం చేయాలంటే ధైర్యం కలిగిన వారంగా కూడా ఈ భూమి మీద మనం జీవించే వారంగా ఉండాలి. మనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చదివినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినను ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు రాసిన పత్రిక 1:3-4 వాక్యం. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలంటే మనము ఎల్లప్పుడూ కూడా మనకి కలిగే ప్రతి శోధనలో క్రైస్తవులుగా ఉన్న మనం ఈ భూమి మీద వినయంగా ఉన్నట్లయితే మనకి శోధనలు రాకుండా ఉంటాయా? ఖచ్చితంగా శోధనలు అనేవి మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. కానీ మనం వినయంగా ఉండటం వలన మనం ఇతరులను యోగ్యులుగా
సంపూర్ణులుగా ఎంచటం వలన మనకు అనేక శోధనలు, కష్టాలు, శ్రమలు కలుగుతాయి. అయితే కూడా మనం ఏం చేయాలంటే మనం ధైర్యం కలిగిన వారంగా ఉండాలి. అటువంటి శ్రమలు మన జీవితంలో వచ్చినప్పుడు మనం ధైర్యం కలిగిన వారముగా, అలాంటి శోధనలు మనకు వచ్చినప్పుడు మనం సంతోషించే వారంగా ఉండాలన్నమాట. అప్పుడే మనం ఏం చేయబడతామంటే మనం సంపూర్ణులుగా మనం మార్చబడతాం. ఈ భూమి మీద మనం వినయంగా జీవించి ధైర్యం కలిగిన వారముగా ఉంటేనే మనం ఏం చేస్తాము, సంపూర్ణులుగా మనం మార్చబడతాం. దేవుని యొక్క వాక్యంలో మనల్ని ఆయన ఏ విధంగా కోరుకుంటున్నారంటే మనం సంపూర్ణులుగా మార్చబడాలి అని చెప్పి ఆయన మనల్ని కోరుకుంటున్నారు. ప్రతి విషయంలో కూడా మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి విషయంలో మనము సంపూర్ణులుగా మార్చబడాలంటే మన జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి. మనం ఈ దినాల్లో మనకి ఏదైనా ఒక శ్రమ కానీ కష్టం కానీ వస్తే మనం ఏం చేస్తాం, వెంటనే సొమ్మసిల్లిపోతాం, అధికంగా చింతపడతాం. ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు అని ప్రశ్నించే వారంగా ఉంటాము. ఏదైనా కష్టం వస్తే మనం దేవుణ్ణే అడుగుతాం, ఎందుకు ప్రభా నాకు ఇలా జరిగింది అని. వెంటనే మనం ఏం చేస్తాం, అధైర్యపడిపోతాం. అధైర్యపడిపోయినప్పుడు మనలో అవిశ్వాసం అనేది కలిగిద్ది అనమాట. కాబట్టి మన జీవితంలో ఈ దినాల్లో మనకి అవిశ్వాసం అనేది మన జీవితంలో కలగకూడదు. మనం విశ్వాసంగా ఉండాలంటే మనకేం కావాలి, ఓర్పు కావాలని చెప్పి ఇక్కడ వాక్యంలో చెప్పబడినది. మనకు విశ్వాసము కలుగుటకు పరీక్షకు ఓర్పును పుట్టించునని ఎరిగి, మన యొక్క వచ్చిన శ్రమల్లో మనం విశ్వాసంతో ఉండాలంటే దానికి మనకేం కావాలి, ఓర్పు అనేది మన జీవితంలో ఉండాలి. మనలో ఓర్పు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించిన వినయమైన స్వభావాన్ని మన జీవితంలో కాపాడగలుగుతాము. రెండోదిగా మనం ఏం చేస్తాము, మనం ఓర్పుతో ఉన్నట్లయితే విశ్వాసాన్ని కూడా మన జీవితంలో కాపాడుకుంటాం. మనలో ఓర్పు లేదనుకో వెంటనే మనం ఏం చేస్తాం, మనం కోప్పడేవారిగా, మనం ఇతరులను హింసించేవారిగా, దూషించేవారిగా ఇలా ఉండి మనలో వినయం అనే కార్యాన్ని మన జీవితంలో నుంచి తొలగించుకుంటాం. మన జీవితంలో వినయం ఉండాలంటే మనకేం ఉండాలి, ముఖ్యంగా ఓర్పు అనేది మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనము విశ్వాసము ద్వారా మనకి ఓర్పు కలిగిద్ది. మనలో ఓర్పు అనేది ఏంటి, విశ్వాసం అన్నమాట. విశ్వాసం మన జీవితంలో ఉంటే మనం ఓర్చుకోగలుగుతాం. దేవుడు నాకు సహాయం చేస్తారు, దేవుడు నాతో ఉన్నాడు, నేను అడిగింది దేవుడు నాకు ఇస్తాడు. ఒకవేళ దేవుడు అడిగినప్పుడు ఒకవేళ ఆలస్యమైనా కూడా మనం ఏం చేయాలి, దాన్ని ఓర్పుతో మనం ఎదురు చూసే వారంగా, కనిపెట్టే వారంగా మనం ఉన్నప్పుడు మాత్రమే, విశ్వాసంతో ఉన్నప్పుడు మాత్రమే అది మనకి దొరికిద్ది. అబ్రహాముని చూసినట్లయితే అబ్రహాం ఏం చేశాడు, తనకి సంతానం లేనప్పటికీ కూడా అతడు ఏం చేశాడు, దేవుడు చెప్పిన వాగ్దానాన్ని అతడు విశ్వసించి విశ్వాసంతో అతడు ఎదురు చూశాడు అనమాట. ఓర్పుగా దేవుడు తనకి ఇచ్చే అంతవరకు ఆయన ఎదురు చూశాడు. ఆ తర్వాత ఎదురు చూసిన తర్వాత మరలా దేవుడు ఏం చేశాడు, తనకు ఒక పరీక్ష పెట్టాడు. తనకు ఒక పరీక్ష పెట్టినప్పుడు తన కుమారుణ్ణి ఆయనకు బలి ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, ఓర్పుతో విశ్వాసంతో దేవుడు నాకు వాగ్దానం చేశాడు కదా, కాబట్టి నా జీవితంలో ఖచ్చితంగా దేవుడు నాకు కార్యాన్ని జరిగిస్తాడని చెప్పి అతడు విశ్వాసంతో ఉన్నందువలన అతనికి ఏం జరిగింది, అక్కడ జయం అనేది కలిగిందనమాట. తన బిడ్డని మరలా దేవుడు తనకి ఇవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ విశ్వాసం కలిగిన వారంగా, ఓర్చుకునే వారంగా ఉండాలి. ప్రతి సమస్యను కూడా మనం వెంటనే దాన్ని అది నాకు జరగలేదు అని మనం తలంచే వారంగా, బాధపడే వారంగా, చింతపడే వారంగా మనం ఉండకూడదు. దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు అని చెప్పి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ ఓర్పుతో మనం విశ్వాసంతో దేవుని యొద్ద మనం అడిగే వారంగా ఉండాలి. మనకు కలిగిన ప్రతి శోధనలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని చెప్పి మనం విశ్వాసంతో ఉన్నట్లయితే అప్పుడే మనం ఈ భూమి మీద ఏం చేయబడతాం, సంపూర్ణులుగా మనం మార్చబడతాం. అందుకొరకే మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువు లేని వారై ఉండినట్లు ఓర్పుతో తన క్రియను కొనసాగింపనీయుడని చెప్పి ఇక్కడ యాకోబు పరిశుద్ధుడు చెప్తూ ఉన్నారనమాట. మనం ఏం చేయాలి, మనం సంపూర్ణులుగా ఉండాలి. అనునాంగులు అంటే ఏది కూడా ఏ విధమైనటువంటి కొదువ వాళ్ళ జీవితంలో లేని వాళ్ళుగా, అంటే దేనిలో కూడా వాళ్ళు దేవుని విషయంలో కొదువ లేని వారుగా ఉండటం అని అర్థం అన్నమాట.
కొదువు లేని వారుగా మనం ఉండాలంటే, సంపూర్ణులుగా మనం ఉండాలంటే మనకి ఓర్పు మన జీవితంలో అవసరమైద్ది. మనలో ఓర్పు, విశ్వాసము, వినయము ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం? సంపూర్ణులుగా మార్చబడి దేవుడు మన జీవితంలో ప్రారంభించినటువంటి కార్యాలను, దేవుడు మన జీవితంలో జరిగించవలసినటువంటి కార్యాలను ఆయన మన జీవితంలో జరిగించేవారుగా ఉంటారు. అదే సందర్భంలో మనము ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు కూడా చెల్లించే వారంగా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మనము తలంచి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. మొదటిగా మనం ఈ భూమి మీద వినయంగా ఉన్నప్పుడు మనకేం కలిగిద్ది? శ్రమ కలిగిద్ది, కష్టం కలిగిద్ది, పరీక్ష కలిగిద్ది. కానీ వాటిని మనం ఏం చేయాలంటే ఓర్పుతో, మనం విశ్వాసంతో మనం జీవించినట్లయితే దేవుడు మనకేం చేస్తాడు? మనల్ని సంపూర్ణులుగా మనల్ని మారుస్తారు. అయితే మన జీవితంలో మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కూడా ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అనేటువంటి వాక్యాన్ని మనం చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యంలో మనం చూసినట్లయితే, మొదటి దశలోనికి రాసిన పత్రిక, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. మనం ఏం చేయాలంటే ప్రతి విషయంలో మనం దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలాగ చేయట దేవుని యొక్క చిత్తం అన్నమాట. మనం ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుడు జరిగించినటువంటి ప్రతి మేలును మనం తలంచే వారంగా, దేవుడు నడిపించిన ప్రతి మార్గాల్లో మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు ఆయనకు చెల్లించేవారుగా, ఆయన మన జీవితంలో చేసిన మేలును, మన జీవితంలో చేసిన ఉపకారములను, మన జీవితంలో చేసినటువంటి కార్యములను మనం తలంచి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ యొక్క దినాల్లో మనం వినయం కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారముగా, ఓర్పు కలిగిన వారముగా, ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తారు? ఆయన యొక్క చిత్తాన్ని మనం జరిగించే వారంగా మనం మార్చబడుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ దినాల్లో మనం ఎక్కువగా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి అంటే మనం దేవునికి మన జీవితంలో చేసిన మేళ్లను మనం తలంచి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉన్నప్పుడు, దేవునితో మనం జీవించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలుగుతాం. ఈ భూమి మీద మనం క్రైస్తవులుగా ఉన్నందువలన మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తంను మనం జరిగించే వారంగా ఉండాలి అన్నమాట. అదే సందర్భంలో మనం ఈ భూమి మీద సత్యంతో కూడా సత్యాన్ని మాట్లాడే వారంగా ఉండాలి. మన జీవితంలో ఎల్లప్పుడూ మనం అబద్ధాలు ఆడే వారంగా కానీ, ఇతరులకు మనం హాని చేసే వారంగా కానీ అలా ఉండకూడదు. కానీ మన జీవితంలో సత్యాన్ని మనం తెలియచేసే వారంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకేం చేస్తాడు? ఆయన మనకి తోడుగా ఉంటారన్నమాట. మన నోటి ద్వారా మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి. కానీ ఈ దినాల్లో మనం ఏం చేస్తాం? మనం ఎవరికి ఏదైనా చెప్పాలంటే వెంటనే మనం అబద్ధాలు ఆడే వారంగా ఉన్నాం. ఈ దినాల్లో ఫోన్లో మనం ఖచ్చితంగా ఏదైనా కార్యం ఎవరైనా అడిగినప్పుడు మనకు అనుకూలంగా మనం ఏం చేసేస్తాం? వెంటనే అబద్ధాలు ఆడేస్తాం అన్నమాట. కాబట్టి ఈ దినాల్లో అలా కాదు, కానీ మనం సాధ్యమైనంత వరకు మనం ఆ విధంగా మనం సత్యాన్ని మాట్లాడే వారంగా ఉండేటట్లుగా మనం జీవించటానికి ప్రయాసపడాలి. ఎఫెసీ రాసిన పత్రికలో కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 4వ అధ్యాయము 25వ వాక్యం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యం. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. మనం ఏం చేయాలి? ప్రతి వారితో కూడా సత్యాన్ని మాట్లాడటానికి మనం ప్రయాసపడాలన్నమాట. అప్పుడే మనం ఈ భూమి మీద క్రైస్తవ జీవితాన్ని మనం చేసే వారంగా ఉంటాం. మొదటిగా మనం ఎలా ఉండాలి? వినయంగా ఉండాలి. ఆ తర్వాత విశ్వాసంతో ఉండాలి. తర్వాత మనం ఓర్పు కలిగిన వారంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండి మనం ఏం చేయాలి? మన నోటితో సత్యాన్ని మనం మాట్లాడే వారంగా కూడా ఉండాలి. అప్పుడే మనకి దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని మనం ఏం చేయగలుగుతాం? నెరవేర్చగలుగుతాం అన్నమాట.
క్రైస్తవ జీవితం అనేది ఒక ఈ భూమి మీద చాలా ప్రాముఖ్యమైనటువంటి జీవితం. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా ఈ విధంగా జీవించడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. మనకి ఎన్నో ఆటంకాలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఇలా జీవించినప్పుడు మనకి చాలా కష్టాలు, శ్రమలు కూడా కలుగుతాయి. అయినప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మన ఎదుటగా మనం ఉంచుకొని మనం ఈ యొక్క కార్యాలన్నీ చేయటానికి మనం సిద్ధంగా ఉండాలన్నమాట. ఈ కార్యాలన్నీ చేయటానికి మనం ప్రయాసపడాలి. ఈ కార్యాలన్నీ మన జీవితంలో మనం చేయగలం అంటే మన వలన మనకు కాదు, కానీ దేవుని యొక్క ఆత్మ వలన అది మనకి సాధ్యపడిద్ది. కాబట్టి ప్రతి దినం కూడా మనం ఏం చేయాలంటే దేవుని సముఖంలో చేరి ఆయన్ని స్తుతించి ఆయన సముఖంలో మనం ప్రార్థన చేసి మనం ఏం చేయాలి? ఈ యొక్క కార్యాలు మన జీవితంలో ఉండేటట్లుగా మనం దేవుని యొద్ద నుండి కృపను పొందుకునే వారంగా ఉండాలి. అదే సందర్భంలో మనము ఇతరులను కూడా మనం ఏం చేయాలి? సేవించడం అంటే ఇతరులని మనం అధికంగా మనం ఘనపరచడం అన్నమాట. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వాక్యంలో మనం చదివినట్లయితే, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఇండుడి. క్రీస్తు యొక్క భయంతో మనం ఏం చేయాలి? ఒకరి యందు మనం ఒకరు లోబడే వారంగా జీవించాలి. మనం సత్యాన్ని మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా అన్ని విషయాల్లో మనం లోబడటానికి మనం ప్రయాసపడాలి. మనం సత్యం మాట్లాడినప్పుడు మనం దేనిని కూడా ఎదిరించలేము. ఏదైనా ఒక నిజం అనేది చెప్పినప్పుడు అక్కడ మనం ఏ కార్యాన్ని ఎదిరించలేం. మనం దానికి లోబడే వారంగానే ఉండాలన్నమాట. అప్పుడే దేవుని యొక్క సత్యం జీవితం అనేది మన జీవితంలో అది ఏలుబడి చేసేదిగా ఉంటది. మనం క్రైస్తవులుగా ఉన్నందువలన మనం ఖచ్చితంగా మనం ఈ దినాల్లో ఆ విధంగా జీవించాలి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఇతరులకు మనం లోబడాలి. ఇతరులను మనం ఏం చేయాలి? వాళ్ళని ఘనపరచాలి. అదే సందర్భంలో మనం ఈ భూమి మీద దయగా కూడా ఉండాలన్నమాట. దయ కలిగిన వారముగా, కరుణ కలిగిన వారముగా ఈ దినాల్లో మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో మనకి ఆయన కృపను మనకి అనుగ్రహిస్తారు. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కరుణ హృదయులై మనం ఈ భూమి మీద జీవించాలన్నమాట. ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులను దయ అంటే జాలి. ఇతరులు ఏదైనా కష్టపడుతున్నారనుకో వెంటనే మనం వాళ్ళ మీద దయ చూపించి జాలి పడే వారంగా ఉండాలి. అదే సందర్భంలో కరుణ కూడా, కరుణ కలిగిన వారుగా, వాళ్ళు కష్టంలో ఉన్నారనుకో మనం తిరిగి వాళ్ళకి సహాయం చేసేటువంటి యొక్క స్థితి కూడా మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన ఆశీర్వదించే వారుగా ఉంటారు. అందుకొరకే మనం మన యొక్క జీవితంలో దయ కలిగిన వారుగా కూడా, కరుణ కలిగిన వారుగా మన యొక్క జీవితంలో మనం ఉండాలి. అదే సందర్భంలో మనం ఏం చేయాలంటే మన యొక్క నాలుకను కూడా మనం నియంత్రించుకునే వారంగా కూడా ఉండాలి. ఈ భూమి మీద మనం మన యొక్క నాలుకతో మనం తొందరపడి మాట్లాడే వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో ఉన్న వినయ స్వభావం, మన జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం ఇవన్నీ కూడా మనం కోల్పోతాము. ఎందుకంటే నాలుకే ఏం చేసిద్దంట? అది చిచ్చు పెట్టేదని యాకోబు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. పేతురు రాసిన పత్రికలో అది ఏం చేసిద్ది? అధికంగా అంతటిని కూడా కాల్చివేసేదిగా ఉంటది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన యొక్క నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోవాలి. మన యొక్క నాలుకను మనం నియంత్రించుకునే వారంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రికలో మనం ఆ యొక్క వాక్యాన్ని చదువుదాం. 1వ అధ్యాయము 26వ వాక్యం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే మన యొక్క నోటికి మనం కళ్ళెం పెట్టుకోవాలి. అంటే మనం ఎంతగా భక్తి చేస్తున్నామో ఈ దినాల్లో మనం ఇక్కడ అధికంగా భక్తి చేసే వాళ్ళంగా ఉంటాం. కానీ ఇంటికి వెళ్తే మన యొక్క నోటిని మనం నియంత్రించుకోలేమన్నమాట. ఇష్టానికి మనం మాట్లాడతాము. ఇతరులతో కూడా ఇష్టానికి మనం మాట్లాడే అటువంటి స్వభావం మనలో ఉండకూడదు అన్నమాట. ఎలా పడితే అలా అలా మాట్లాడకూడదు. మనం భక్తి కలిగిన వారిగా మన యొక్క ఉన్నట్లయితే మన నోటితో మనం మాట్లాడవలసిన కార్యాలనే మనం మాట్లాడాలి, కానీ మనం మాట్లాడకూడని కార్యాలను మనం ఏం చేయకూడదు? మాట్లాడే వారంగా ఉండకూడదు. అలా మాట్లాడితే మన యొక్క జీవితంలో దేవుని యొక్క స్వభావం అనేది మన జీవితంలో ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మన యొక్క నాలుకను మనం నియంత్రించుకునే వారంగా ఉండాలి.
అప్పుడే మనం ఏం చేస్తాము, భక్తి కలిగి మన యొక్క భక్తి అనేది అది వ్యర్థమైనది కాకుండా ఉండిద్ది అనమాట. మన భక్తి వ్యర్థమైపోవాలంటే దానికి ఒకటే కారణం మన యొక్క నాలుకే. మన నాలుకతో మనం మాట్లాడైతే మనకున్న భక్తి కూడా పోయిద్ది అనమాట. ఇతరులు మనం ఏదన్నా మాట్లాడితే వెంటనే అమ్మ వాళ్ళు వెళ్తారు అని వెంటనే అంటారు వాళ్ళు. కానీ మన భక్తి అనేది ఇతరుల ఎదుట మనం దాన్ని వ్యర్థపరచకూడదు అనమాట. మన జీవితంలో మనం ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండటానికి మనం ప్రయాసపడాలి. మన నాలుకను నియంత్రించుకున్నట్లయితే మన యొక్క భక్తి అనేది వ్యర్థమైపోదన్నమాట మన జీవితంలో. కాబట్టి ఈ దినాల్లో మనం అధికంగా ఏం చేయాలి, మన యొక్క నాలుకను నియంత్రించుకునే వారంగా ఉన్నప్పుడే మన యొక్క భక్తి అనేది ప్రయోజనపరచబడేదిగా ఉన్నది. మనం నాలుకను నియంత్రించకపోతే మనం ఎంత భక్తి చేసినా అది వ్యర్థమే అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అనమాట. కాబట్టి మన హృదయంను మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకునేలా వాని యొక్క భక్తి వ్యర్థమే. మన నాలుకను మనం నియంత్రించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే మనం చేసే భక్తి కూడా అది వ్యర్థమైపోయిద్ది. కాబట్టి మనం ఈ యొక్క దినాల్లో ఏం చేయాలి, భక్తి కలిగిన వారంగా ఉండాలంటే మన యొక్క నాలుకను మనం నియంత్రించుకునే వారంగానే మనం ఉండాలన్నమాట. అదే సందర్భంలో మనం ఏం చేయాలంటే శాంతిని కూడా మనం వెతికే వారంగా ఉండాలి. దేవుని యొక్క శాంతిని మనం వెతకాలి. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వాక్యంలో చెప్పబడింది. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగిండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మనం ఇక్కడ మన నాలుకను నియంత్రించుకున్నట్లయితే మనం ఏం చేయగలుగుతాము, మనం పరిశుద్ధత కలిగిన వారంగా మనం మార్చబడతాం. ఈ భూమి మీద మనం ఏం చేయాలి, సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా అందరితో సమాధానంగా ఉండటానికి, అందరితో మంచి మాటలను మనం మాట్లాడటానికి మనం ఈ భూమి మీద ప్రయాసపడాలి. మన సాతాను యొక్క స్వభావాలు, సాతాను యొక్క మాటలు మనం మాట్లాడటానికి మనం ప్రయాసపడకూడదు. అధికంగా మనం మన యొక్క నాలుకను నియంత్రించుకొని మనం మాట్లాడే మాట ఇది ఇతరులకు ఉపయోగంగా ఉందా, ఇతరులకు అది హాని కలుగు చేస్తుందని మనం దాన్ని ఆలోచించి మనం మాట్లాడే వారంగా ఉండాలి. అప్పుడే మన యొక్క భక్తి అనేది వ్యర్థం కాకుండా ఉంటది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం అలా మన యొక్క నాలుకను నియంత్రించుకొని మనం జీవించినట్లయితే మన జీవితంలో దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని, పరిశుద్ధతను కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయాసపడాలి. అప్పుడే మన యొక్క జీవితంలో పరిశుద్ధత అనేది కలిగిద్ది అన్నమాట. పరిశుద్ధత మన జీవితంలో కలగాలంటే మనం ఏం చేయాలి, అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయాసపడాలి. కానీ ఈ దినాల్లో మనం అందరితో సమాధానంగా ఉండగలుగుతామా? ఉండలేము. కానీ దాన్ని మనం ఏం చేయాలి, దేవుని యొక్క ఆత్మ చేత, దేవుని యొక్క వాక్కు చేత మనం దాన్ని దాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకునే వారంగా ఉండాలి. మన జీవితంలో ఒకవేళ ఇది మనలో లేకపోయినప్పుడు కూడా మనం దేవుని దగ్గర మనం అడిగి దాన్ని పొందుకున్నప్పుడే దేవుడు మన యొక్క జీవితంలో ఒక పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదే సందర్భంలో దేవుడు మనకేం చేస్తాడు, సమాధానాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేయాలి, ఈ యొక్క కార్యాలను మన యొక్క జీవితంలో మనం జరిగించే వారంగా ఉండాలి. అదే సందర్భంలో మనము పవిత్రంగా కూడా ఉండగలుగుతాం అన్నమాట. దేవునితో మనం ఏం చేయగలుగుతాము, పవిత్రంగా మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాము. ఆ తర్వాత పవిత్రంగా కూడా మనం ఉండగలుగుతాం. క్రైస్తవులు అయినా మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ఖచ్చితంగా మనం పవిత్రులుగానే మనం జీవించటానికి ప్రయాసపడాలన్నమాట. దేవుని యొక్క వాక్యంలో కూడా మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వాక్యాలని మనం చదివితే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఇండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఇండుడి. మనం ఏం చేయాలి, మన సమస్త ప్రవర్తనలో కూడా మన యొక్క జీవితంలో మనం పరిశుద్ధులుగా మనం జీవించాలన్నమాట. మనం పరిశుద్ధంగా ఉన్నట్లయితే మన దేవుడు ఏమై ఉన్నారు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు.
ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం మన యొక్క సమస్త ప్రవర్తనలో మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన మన ఎడల కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరుడు పరిశుద్ధులై ఉండుడని. కాగా మీరు విధేయులైన పిల్లలు వారి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. క్రైస్తవులు అయిన మనం ఏం చేయాలంటే మన యొక్క జీవితంలో మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం మన యొక్క స్వభావాలు, మనలో ఉన్నటువంటి దుష్ట స్వభావాలని మనం ఏం చేయకూడదు, మనం వాటిని బయలుపరిచే వారంగా మన జీవితంలో మనం ఉండకూడదు. మన జీవితంలో మనం పూర్వ స్వభావాల్ని మనం బయలుపరిచినట్లయితే మనం ఏం చేయగలుగుతాం, పరిశుద్ధులుగా మనం ఉండలేము. తర్వాత మనం పవిత్రులుగా కూడా మన యొక్క జీవితంలో మనము ఉండలేము. కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడు ఈ యొక్క దినాల్లో మనల్ని ఏం చేయాలి, ఆయన పవిత్రంగా దేవుడు మనల్ని మార్చాలి. కాబట్టి మనం కూడా ఈ భూమి మీద పవిత్రంగా ఉండాలంటే మనం పూర్వ అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి మనం రక్షింపబడక మునుపు మనం చేసినటువంటి మనకున్నటువంటి కార్యాలు, మనం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాలని మనం అనుసరించకూడదు. కానీ దేవుని యొక్క కార్యాలని మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి, అనుసరించే వారంగా ఉండాలన్నమాట. కాబట్టి దేవుడి యొక్క దినాల్లో మనకేం చేయాలి, మన జీవితంలో వినయ మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాలి. మనలో ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించే వారిగా ఉండాలి. ఆ తర్వాత మన జీవితంలో ఏముండాలి చెప్పండి, కృతజ్ఞతలు దేవునికి చెల్లించే వారంగా కూడా మనం ఉండాలి. అదే సందర్భంలో మనం ఏం చేయాలి, సత్యాన్ని కూడా మాట్లాడే వారంగా ఉన్నప్పుడే దేవుడు మనతో కూడా ఆయన ఉంటారనమాట. కాబట్టి మనం ఈ దినాల్లో అధికంగా మనం దేవునితో కూడా జీవించటానికి మనం ప్రయాసపడాలి. దేవుని యొక్క స్వభావాలు మన జీవితంలో ఉండటానికి ప్రయాసపడాలి. అదే సందర్భంలో మనము ఇంకొక వాక్యాన్ని చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. మనం ఏం చేయాలి, క్రియతో సత్యంతో మనం ప్రేమించే వారంగా ఉండాలి. మన మాటతో కాదు కానీ మన యొక్క క్రియల మూలంగా మనం ప్రేమించే వారంగా ఉండాలి. క్రియతో సత్యంతో మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి, అధికంగా దేవునితో మనం ఉండే వారంగా ఉండాలి. మన జీవితంలో దేవుడు ఇటువంటి కార్యాలన్నీ మన యొక్క జీవితంలో మనలో కూడా ఆయన కార్యసిద్ధిని మనకి కలుగ చేసేవారుగా ఉండాలన్నమాట. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎల్లప్పుడూ దయ కలిగిన వారంగా, ఇతరులను మనం హెచ్చించే వారంగా, మన యొక్క నాలుకను మనం నియంత్రించుకునే వారంగా, శాంతిని వెదకని వారంగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, ఆయన గొప్ప కార్యాలని మన జీవితంలో చేస్తాడు. ఈ విధంగా ఉండటానికి మనం ఏం చేయాలి, ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవుని ఎదుట మన యొక్క జీవితాన్ని మనం పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. విశ్వాసం కలిగిన వారంగా, ఓర్పు కలిగిన వారంగా మన యొక్క జీవితంలో మనం ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయగలుగుతాం, ఇతరులను కూడా మనం ప్రేమించగలుగుతాం. మన యొక్క జీవితంలో మనం ఇతరులను ప్రేమించే వారంగా ఉండాలి. యేసుప్రభు ఏం చేశాడు, ఆయన ఇతరులను ప్రేమించిన వారుగా ఉన్నాడు. ఆయన కూడా మనకేం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి దేవుడు మనకి ఇక్కడ ఆజ్ఞను అనుగ్రహించాడు. కాబట్టి మనం ఎలా ఉంటామో, మనం ఏ విధంగా ఉంటామో దాన్ని మనం అదే విధంగా మనం ఏం చేయాలంటే ఇతరులను మనం ప్రేమించే వారంగా మనం కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క జీవితంలో దేవుడి ఈ యొక్క కార్యాలని మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క దినాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి ఇతరులను ప్రేమించటానికి, ఇతరులను మన జీవితంలో వినయముగా ఉండటానికి, ధైర్యంగా ఉండటానికి, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి, సత్యాన్ని మనం మాట్లాడటానికి మనం ఏం చేయాలి, దయ కలిగిన వారుగా,
మన యొక్క నాలుకను నియంత్రించుకునే వారముగా జీవించినట్లయితే మనం ఈ భూమి మీద క్రైస్తవ యొక్క జీవితాన్ని మనం చేయగలుగుతాం. అప్పుడే దేవుడు మనలను పరిశుద్ధులుగా, సంపూర్ణులుగా ఆయన మనల్ని మారుస్తారు. కాబట్టి ఈ దినాల్లో దేవుడు మనం సంపూర్ణులుగా మార్చబడి ఆయన మహిమగల రాకడకు మనం అందరం కూడా సిద్ధపడటానికి దేవుడు మనకు సహాయం చేయనట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. కనికరము గల నా యేసు ప్రభువా, కరుణలో సంపన్న